హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం 91st ఆస్కార్ అవార్డ్స్ అంటే మనకి 2019లో అనౌన్స్ చేసిన ఆస్కార్ అవార్డు విజేతలు అనే లిస్ట్ చూద్దాం. ఓకే, మొట్టమొదటిగా మనకి 91st ఆస్కార్ అవార్డ్స్లో ఎక్కువ నామినేషన్స్ తీసుకున్న చిత్రం అంటే మోస్ట్ నామినేటెడ్ ఫిలిమ్స్ ఏంటి అంటే 2 చిత్రాలు ఉన్నాయి. ఒకటి ది ఫేవరెట్ అండ్ రోమా. ఈ 2 చిత్రాలు కూడా మనకి 10 కేటగిరీలో నామినేట్ అవ్వడం జరిగింది. అలాగే మనకి మోస్ట్ అవార్డ్స్ ఎక్కువ అవార్డు గెలుచుకున్న చిత్రం ఏంటి అంటే బొహెమియన్ ర్హాప్సోడీ మనకి 4 కేటగిరీలో అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఓకే, అలాగే మనకి ఇండియాకి తరపున నామినేటెడ్ అయిన చిత్రం ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ హ్యాస్ వన్ ద ఆస్కార్ ఫర్ ద బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్. మనకి ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ కేటగిరీలో మనకి ఇండియన్ ఫిల్మ్ అయిన పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ అనే చిత్రం అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఓకే, సో బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బెస్ట్ పిక్చర్ మనకి ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ చిత్రం బెస్ట్ ఫిలిం ఏ చిత్రానికి వచ్చిందంటే మనకి గ్రీన్ బుక్. ఓకే, గ్రీన్ బుక్ అనే చిత్రానికి మనకి బెస్ట్ పిక్చర్ అవార్డు రావడం జరిగింది. అలాగే బెస్ట్ యాక్టర్ ఎవరికి వచ్చిందంటే రామీ మాలిక్. ఓకే, మనకి బొహెమియన్ ర్హాప్సోడీ చిత్రానికి గాను రామీ మాలిక్కి మనకి ఉత్తమ నటుడు అవార్డు అనేది రావడం జరిగింది. అలాగే ఉత్తమ నటి బెస్ట్ యాక్ట్రెస్ ఎవరికి వచ్చిందంటే మనకి ఒలివియా కోల్మ్యాన్. ఓకే, ఒలివియా కోల్మ్యాన్కి మనకి ది ఫేవరెట్ చిత్రంలో నటించినందుకు గాను ఉత్తమ నటి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ అలాగే బెస్ట్ డైరెక్టర్ ఉత్తమ డైరెక్టర్ ఎవరు అంటే మనకి అల్ఫాన్సో కోరన్. ఓకే, రోమా చిత్రం దర్శకత్వం వహించినందుకు గాను మనకి అల్ఫాన్సో కోరన్కి ఉత్తమ దర్శకుడు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం. ఓకే, ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం అవార్డు ఏ చిత్రానికి వచ్చిందంటే స్పైడర్ మ్యాన్ చిత్రం. ఓకే, స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్ వర్స్ చిత్రానికి మనకి ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం అవార్డు అనేది వచ్చింది. నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఉత్తమ సహాయ నటుడు అవార్డు ఎవరికి వచ్చిందంటే మనకి మహర్షలా అలీ. ఓకే, మహర్షలా అలీకి మనకి గ్రీన్ బుక్ చిత్రంలో నటించినందుకు గాను ఉత్తమ సహాయ నటుడు అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్. ఓకే, మనకి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఉత్తమ సహాయ నటి అవార్డు ఎవరికి వచ్చిందంటే రెజీనా కింగ్. ఓకే, రెజీనా కింగ్కి మనకి ఇఫ్ బేల్ స్ట్రీట్ కుడ్ టాక్. ఓకే, ఇఫ్ బేల్ స్ట్రీట్ కుడ్ టాక్ చిత్రంలో నటించినందుకు గాను ఉత్తమ సహాయ నటి అవార్డు రెజీనా కింగ్కి రావడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్. ఓకే, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ ఏ చిత్రానికి వచ్చిందంటే ఫస్ట్ మ్యాన్. ఓకే, ఫస్ట్ మ్యాన్కి మనకి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే. ఓకే, ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డు ఎవరికి వచ్చిందంటే మనకి గ్రీన్ బుక్ చిత్రానికి గాను నిక్ వాల్గోంగా, బ్రియాన్ క్యూరీ, పీటర్ ఫరోలీ. ఓకే, నిక్ వాల్గోంగా, బ్రియాన్ క్యూరీ, పీటర్ ఫరోలీ ఈ ముగ్గురికి కూడా మనకి గ్రీన్ బుక్ చిత్రానికి స్క్రీన్ ప్లే రాసినందుకు గాను బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డు అనేది వచ్చింది. నెక్స్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం అవార్డు ఏ చిత్రానికి వచ్చిందంటే ఫ్రీ సోలో. ఓకే, ఫ్రీ సోలో అనే చిత్రానికి రావడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్. ఓకే, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ ఎవరికి వచ్చిందంటే మనకి ఇద్దరికి రావడం జరిగింది. ఒకరు హన్నా బీచ్లర్. సో ఇతనికి ప్రొడక్షన్ డిజైన్ కేటగిరీలో, అలాగే జే హార్ట్కి సెట్ డెకరేట్ చేసినందుకు గాను బ్లాక్ ప్యాంథర్ చిత్రానికి మనకి బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, ప్రొడక్షన్ డిజైన్ కేటగిరీలో హన్నా బీచ్లర్, అలాగే జే హార్ట్కి సెట్ డెకరేషన్ చేసినందుకు గాను బ్లాక్ ప్యాంథర్ చిత్రానికి మనకి బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డు అనేది వచ్చింది. నెక్స్ట్ బెస్ట్ సినిమాటోగ్రఫీ. ఓకే, బెస్ట్ సినిమాటోగ్రఫీ ఛాయాగ్రహణ అవార్డు ఎవరికి వచ్చిందంటే అల్ఫాన్సో కోరన్ రోమా చిత్రానికి గాను రావడం జరిగింది. సో బెస్ట్ డైరెక్టర్ అండ్ బెస్ట్ సినిమాటోగ్రఫీ కూడా అల్ఫాన్సో కోరన్కి రావడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్. ఓకే, సో బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే మనకి లుడ్విగ్ గొరాన్సాన్. ఓకే, లుడ్విగ్ గొరాన్సాన్కి మనకి బ్లాక్ ప్యాంథర్ చిత్రానికి గాను బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డు రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ వచ్చి జాన్ వార్హర్ట్ అండ్ నిన్నా హార్స్టన్. ఓకే, బొహెమియన్ ర్హాప్సోడీ చిత్రానికి గాను మనకి జాన్ వార్హుడ్స్, అలాగే నీనా హార్ట్సోన్కి మనకి బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ అవార్డు రావడం జరిగింది. సో చిత్రం వచ్చి బొహెమియన్ ర్హాప్సోడీ. నెక్స్ట్ బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ వచ్చి రోమా చిత్రానికి గాను మెక్సికన్ ఫిల్మ్ ఇది. సో బెస్ట్ ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా మనకి రోమా చిత్రం ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం. ఓకే, ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలింగా మనకి ఏ ఫిలిం ఎన్నికైందంటే స్కిన్. ఓకే, స్కిన్ అనే చిత్రానికి అవార్డు వచ్చింది. నెక్స్ట్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్. ఓకే, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు ఎవరికి వచ్చిందంటే రూత్ కార్టర్. ఓకే, రూత్ కార్టర్కి మనకి బ్లాక్ ప్యాంథర్ చిత్రానికి గాను ఈ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం. ఓకే, బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం ఏ చిత్రానికి వచ్చిందంటే బావో. ఓకే, సో బావో చిత్రానికి మనకి బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం అవార్డు వచ్చింది.
నెక్స్ట్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ దేనికి వచ్చిందంటే షాలో, ఓకే, ఫ్రమ్ ఏ స్టార్ ఈజ్ బోర్న్, ఓకే, స్టార్ ఈజ్ బోర్న్ చిత్రంలో మనకి షాలో సాంగ్కు గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు వచ్చింది. సో ఈ మ్యూజిక్ అండ్ లిరిక్స్ చేసింది ఎవరు అంటే మనకి లేడీ గాగా, మార్క్ రాన్సన్, యాంథోనీ రస్మోండో అండ్ ఆండ్రూ వాట్ డబల్, ఓకే, డాగర్, వీళ్ళందరికీ కూడా మనకి మ్యూజిక్ అండ్ లిరిక్స్ చేసినందుకు గాను రావడం జరిగింది. మెయిన్గా మీరు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ వచ్చి షాలోకి రావడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి. ఫిలిం వచ్చి ఏ స్టార్ ఈజ్ బోర్న్, ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ వచ్చి లేడీ గాగా, ఓకే. అలాగే బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే జాన్ ఓట్మాన్, ఓకే, జాన్ ఓట్మాన్కి మనకి బెహిమాన్ రప్సోడీ చిత్రానికి గాను బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ అవార్డు అనేది రావడం జరిగింది, ఓకే. బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ జాన్ ఓట్మాన్, ఓకే. సో ఇవి మనకి ఇంపార్టెంట్ 95th ఆస్కార్ అవార్డ్స్ అనేవి. కుదిరితే వీటిని ట్రిక్స్తో ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అన్నది కూడా సపరేట్గా ఒక వీడియో చేస్తాను. అలాగే వీడియోస్ అనేవి తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.